చంద్రబాబు నాయుడు గారు 2019లో ఎలక్షన్ జరిగినప్పుడు వీవీప్యాట్లు 50% లెక్క పెట్టాలని సుప్రీంకోర్టులో కేసు పెట్టాడు. ఆయనే పెట్టాడు కేసు. 5% లెక్కించండి అని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు. మరి ఇప్పుడు లెక్కించలేదుగా. ఇది భారతదేశానికి డెమోక్రాటిక్ సెటప్కి చాలా దెబ్బ. ఇంకా మాత్రం నేను ఓటేయడం ఎందుకు? అంతేగా. దీన్ని ఎలన్ మాస్క్ అంటే మటుకు మనం డెఫినెట్గా ఖండించాలి. ఆయన ఎవరండి చెప్పడానికి? మన ఇండియాలో ఎలక్షన్ల గురించి ఆయన చెప్పేది. కానీ ప్రపంచవ్యాప్తంగా దేశం పరువు పోయింది దీని మూలంగా. ఎలన్ మాస్క్ చెప్పారంటే ఎవరైనా నమ్ముతారు. నేను జయప్రకాష్ నారాయణ కన్నా చెప్పాను, నా చూసారులే బాగుంటారు. కానీ ఎలన్ మాస్క్ చెప్పారంటే ప్రపంచం అంతా పోయిందిగా. ప్రపంచంలో భారతదేశం పరువు పోవడంలా. 2024లో ప్రధానంగా జరిగినటువంటి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ భారతదేశానికి ఏదే అంటే డెమోక్రసీని చంపడానికి, కూనీ చేయడానికి ప్రయత్నించారు ఎలక్షన్ల ద్వారా. ఇది మన దేశానికి సంబంధించింది. జీడిపి అంతకుముందు 8% ఉండేటువంటిది 5.4% వచ్చింది. జీడిపి తగ్గింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెద్దగా పెరిగిందంటే ఏం లేదు. ఫారెన్ రిజర్వ్స్ అనేటువంటి బాగానే ఉన్నాయి. మన ఫారెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరు జయశంకర్ గారు బాగానే మాట్లాడతాడు, చక్కగానే సెటప్ చేస్తాడు, అన్నీ బాగానే ఉంటాయి. మోడీ గారు అమెరికా వెళ్ళినప్పుడు, ఇది క్వాడ్ మీటింగ్స్కి దానికి అటెండ్ కావడానికి అమెరికా వెళ్ళినప్పుడు ట్రంప్ గారు అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నాడు. నేను మోడీ గారిని కలుద్దామని అనుకుంటే ఈయన అపాయింట్మెంట్ ఇలా. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయ్యి కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఆయన ట్రంప్ గారు మీ సంగతి ఎంత తెలుస్తారని చెప్పి ఆ H1B వీసాల మీద నానా గోల. దాంతో ఇక్కడ జనాలందరికీ కూడా ప్యాంట్లు తొడుస్తున్నాయి. ఏం చేయాలో తెలియదు. దాని గురించి నేను ఆల్రెడీ వీసా మనం చేసాము, అంత చెడు భయపడాల్సిన పని ఏం లేదు, నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే నీకేం కాదురా బాబు, నిన్నేం తాకి తాటాకి గట్టి అని తరివేరు అని కూడా చెప్పుకున్నాము. మళ్ళీ ఇంకోసారి చెప్పుకున్నాం. సో ఇలాంటివన్నీ కూడా 2024లో మంచి జరిగినాయి, చెడు జరిగినాయి, 2 రకాలుగా జరిగినాయి. ప్రజలు ఎవరి పని వాడు చేసుకొని పోతూ ఉన్నాడు. డెమోక్రసీని చంపేయడం అనేటువంటిది మటుకు త్రూ ఓటింగ్ మిషన్స్ ద్వారా ఇది మటుకు భారతదేశానికి చేటు చేస్తుంది. రేపు 2025లో ఢిల్లీలో ఎలక్షన్ జరుగుతున్నాయి. అంతకుముందు మనం మహారాష్ట్రలో చూసాము. మహారాష్ట్రలో అయితే ప్రజలు ఉద్యమాలే మొదలుపెట్టారు. హర్యానాలో చూసాము. చాలా మంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడాను, హిమాచల్ ప్రదేశ్ అనుకుంటున్నాము, హర్యానా కాదు, వాళ్ళందరూ కూడాను బయటకు వచ్చి చెప్పారు. అది చూసాము. ఇది భారతదేశానికి మంచిది కాదు. జర్నలిజం అనేటువంటిది భారతదేశంలో చంపేశారు. దీనికి సంబంధించిన వీడియోస్ కొన్ని చూశాను. మన ఈ మధ్య నేను కొన్ని వీడియోస్ చూశాను. దేంట్లో విరాట్ హిందుస్థాన్ సంఘంలో సుబ్రహ్మణ్య స్వామి, అరవింద్ చతుర్వేది, డాక్టర్ రమేష్, శ్రీ అయ్యర్, పి గురు ఛానల్, ఆయన వీళ్ళు భారతదేశ పరిస్థితి ఏంటంటే చెప్తే చూశాను అనమాట నేను. సుబ్రహ్మణ్యం గారి దృష్టిలో ఏంటంటే మోడీ ఈజ్ ఏ ఫెయిల్యూర్. సుబ్రహ్మణ్యం గారి దృష్టిలో మోడీ ఈజ్ ఏ ఫెయిల్యూర్. ఆయన కూడా అడుగుతున్నాడు 90 లక్షల కోట్లు ఎప్పుడు తెస్తారండి మీరు అని. ఆయన బీజేపీలోనే ఉన్నాడు, కానీ మోడీ గారు చేసే పనులను వ్యతిరేకిస్తుంటాడు. జీడిపి తగ్గిన మాట అయితే వాస్తవంగా కనపడుతుందిగా. ప్రొడక్షన్ తగ్గింది, సర్వీసెస్ సెక్టార్ తగ్గింది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తగ్గింది, అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఒకటి మాత్రం పెరిగింది. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది కొంతవరకు కుదేలైపోయింది. జిఎస్టీలో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. పెట్రోల్, డీజిల్ రేట్లు రోజు పెరుగుతూనే ఉంటాయి. అది జిఎస్టీలోకి తీసుకురావడం అనేది మోడీ గారికి ఇష్టం లేదు. కారణం ఏంటి? 35% డిస్కౌంట్ తోటి రష్యా వాళ్ళు ఆయిల్ ఇచ్చారు. మరి ఆ బెనిఫిట్ అనేది, ఆ 35% బెనిఫిట్ అనేది మనకి ఎందుకు రావట్లేదు? మోడీ గారు మనకి ఇవ్వాలిగా. అంతేగా. ఆ మాట మనం అడిగితే అర్బన్ నక్సలైట్లు, టుకుడే గ్యాంగు, రూరల్ టెర్రరిస్టులు, ఈ పేర్లు. ఇది న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం. యాక్చువల్గా మోడీ గారు కనుక తలుచుకుంటే జిఎస్టీలో కనుక దీన్ని కనుక తీసుకొస్తే మనకు పెట్రోల్ అనేటువంటిది 60 రూపాయలకు మించదు. ప్రపంచంలో అన్ని దేశాల కంటే పెట్రోల్, డీజిల్ మీద బాగా భారీగా ట్యాక్సులు వేసేటువంటిది ఎవరు అంటే మోడీ గారి. ఇంకా విచిత్రం ఏంటో తెలిసిన, సెస్ అని చెప్పి ఒక పద్ధతి ఉంది. నువ్వు సెస్ అని పేరు కనుక పెట్టి కనుక డబ్బులు కనుక వసూలు చేస్తే ట్యాక్సుల రూపంలో, అది మొత్తం మోడీ గారికి పద్ధతి. మోడీ గారు ఏం చేశారంటే సెస్ అనే పేరు పెట్టి లీటర్కి 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు డీజిల్ మీద, పెట్రోల్ మీద డబ్బులు ఆయనే ఉంచేసుకుంటున్నాడు. రాష్ట్రాలకు ఇవ్వడంలా. ఇది జగన్మోహన్ రెడ్డి అడగలేదు, చంద్రబాబు నాయుడు అడగడు, రేవంత్ రెడ్డి అడగడు, స్టాలిన్ అడగడు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఎవ్వరూ ఎందుకు అడగడం లేదనేది నాకు పెద్ద $1 బిలియన్ క్వశ్చన్. ఇది ఏం చేసుకుంటారు సార్ ఈ డబ్బులన్నీ? ఆ డబ్బులన్నీ ఆయన ఏం చేస్తున్నాడు అనుకున్నావు? రోడ్లు వేస్తున్నా, ప్రాజెక్టులు కడుతున్నా, వాటి సపరేట్గా పెడుతున్నారు. ఇది చెప్తున్నా,
5 లక్షలు 6 లక్షల కోట్ల రూపాయలు అనేటువంటిది నీ యూనియన్ బడ్జెట్లో ఈ నేషనల్ హైవేస్కి, ఎయిర్పోర్ట్స్కి వీటన్నిటికీ అన్ని అలాట్ చేసావు. మళ్ళీ ఈ 10 రూపాయలు కూడా నువ్వే ఉంచేసుకుంటున్నావు, దానికి ఇదే సమాధానం చెప్తావు. దేశవ్యాప్తంగా గిడ్డంగులు కట్టిస్తున్నానంటావు, ఆ గిడ్డంగులన్నీ కూడా తీసుకెళ్ళి అదానికి ఇవ్వాలని చెప్పి మళ్ళీ చూస్తావు. ఇది న్యాయమా ధర్మమా అంటే నేను ఇంతకంటే ఎక్కువ ఎంత చెప్పాలనుకున్నా కానీ నేను చెప్పగలను, స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్తో సహా చెప్పగలను నేను. కానీ ప్రజలకు ఏంటంటే 10-15 నిమిషాల కంటే చూసే ఓపిక లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. సెస్ అనేటువంటిది చాలా దారుణమైనటువంటిది. చంద్రబాబు నాయుడు కూడా మందు మీద సెస్ చేశాడు తెలుసా నీకు? 2% సెస్ చేశాడు. ఆ సెస్ దేనికి ఉపయోగిస్తాడంటే ఆయన మందు తాగి ఆరోగ్యం చెడిపోయి వాడు పిచ్చోడైతే వాడు హాస్పిటల్లో జాయిన్ అయితే వాడిని ఆ పిచ్చి నుంచి బయటికి తీసుకురావడానికి ఈ 2% సెస్ ఉపయోగిస్తారట. మందు అమ్మటం ఎందుకు? మందు అమ్మపోతే ఆదాయం ఇది, మందు అమ్మపోతే ఆదాయం ఎట్ట వస్తుంది? తెలుగుదేశం పార్టీ వాళ్ళకి డబ్బులు ఎట్ట వస్తాయి? నువ్వు బలేవాడివేనా? నువ్వు అన్ని తెలిసి అడుగుతావు. ఏదో రామాయణం అంతా నీ సీతారాముడికి ఏమైందని అడిగినట్టే ఉంది ఇది. నువ్వు బలేవాడివే. నువ్వు జనాలు మందు తాగాలా, ఆ పేరు చెప్పి ఇంకో 2% డబ్బులు ఎక్కువ వసూలు చేయాలా, వాడు హాస్పిటల్లో జాయిన్ కావాలా, అది కూడా మళ్ళీ ఏ రమేష్ హాస్పిటల్లో లేకపోతే నువ్వు కిమ్స్లోనో బొమ్స్లోనో చేర్పించాలా, ప్రభుత్వం డబ్బులు కట్టాలా. చూసావా నేను కార్పొరేట్ వైద్యం అందించాను నీకని చెప్పుకోవాలా. ఇదంతా డబ్బా కొట్టుకునే పరేగా. మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు? ఆడది అర్ధరాత్రి తిరిగిన రోజున, ప్రతి భారతీయుడు కూడాను బట్టలు వేసుకున్న రోజున, 2 పూటల తిండి తిన్న రోజున, ప్రతిరోజు పనిచేసినటువంటి రోజున, మందు అనేటువంటిది దేశవ్యాప్తంగా నిషేధించినటువంటి రోజునే భారతదేశానికి అసలు సిసలైన స్వాతంత్ర్యం అని చెప్పాడు. వీటిలో ఏ ఒక్కటైనా జరిగిందేమో చూడవయ్యా. బట్టలు వేసుకోవడానికి మనకేం ప్రాబ్లం లేదు. ఫ్యూచర్లో జరుగుతుందా? ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. కానీ మోడీ గారు సమర్థుడే. ఆయన తలుచుకుంటే కనుక ఈ పెట్రోల్ డీజిల్ని జిఎస్టీలోకి తీసుకురాగలడు. ఆయన కనుక తలుచుకుంటే ఆల్ టుగెదర్ బ్యాన్ చేయగలడు. కానీ వీటి విషయంలో తలుచుకోవాల్సినటువంటి మోడీ గారు అప్పులు చేయటంలో, ఉన్న వ్యవస్థలన్నింటినీ ప్రైవేటైజేషన్ చేయడంలో వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టు. నువ్వు అనవసరంగా ఆయన విమర్శించబాక. విమర్శించట్లేదు సార్, చేస్తుంటే అర్జెంటుగా నీ మీద ఇన్కమ్ ట్యాక్స్ కేసులను ఈడీ రైళ్లు జరుగుతాయి. ఏమున్నాయి మన దగ్గర రైడ్ జరగడానికి? ఏమున్నా లేకపోయినా సరే ఏదో కేసు. ఇప్పుడు సాయంత్రం ఇంటికి పోతే ఏం తినాలో తెలియని పరిస్థితి, దానికి ఇంకా రైడ్ చేసుకుని ఏం చేస్తారు? నువ్వు బలేవాడివేనా? నువ్వు మన రాత్రి కారు వేసుకుని పోతుంటే నాగార్జున ఇంటి మధ్యలో ఎవరితో మాట్లాడావంట, వాడు టెర్రరిస్ట్ అంట, వాడు నక్సలైట్ అంట, నీకు వాడికి సంబంధం ఏందని నా మీద కేసు పెడతాను. ఓకే అంతే. నీ కేసు పెట్టి వదిలేస్తారా? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద్దిందని ఒక సామెత ఉంది. మరి అంతే కదా, మరి నీ సాగు నువ్వు చావాలా. అదే వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నది అదేగా సార్. చంద్రబాబు నాయుడు గురించి ఎవరైనా కనుక మాట్లాడారంటే అర్జెంట్ మీద వాడి మీద ఏదో కేసు పెడతాడు. అది రామ్ గోపాల్ వర్మ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అంతే. దట్స్ ఆల్. సరే, 2024 వరకు ఇటువంటి పరిస్థితులు ఉంటే దేశంలో, రాష్ట్రంలో 2024వ సంవత్సరం అనేటువంటిది అంత బాగా లేదు. సో 25 నుంచి జరగాల్సినటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కూడాను రెసిషన్ వచ్చినట్టే లెక్క, అభివృద్ధి ఆగిపోయినట్లు లెక్క. యూరోపియన్ కంట్రీస్ కూడా చాలా దెబ్బతిన్నాయి ఎకనామికల్ గా. ఫ్రాన్స్ లో కానీ జర్మనీలో కానీ, ఎస్పెషల్లీ జర్మనీలో చాలా తీవ్రమైన పరిణామాలు వచ్చినాయి. ఎందుకంటే 2024వ సంవత్సరం అనేటువంటిది బాగాలేదు. మరి 2025వ సంవత్సరం ఎలా ఉంటుందని కదా నువ్వు అడుగుతున్నావు. సరే, మనకి తిథులు నక్షత్రాలు ఎలా ఉంటుంది అనేది తీసి పక్కన పెడితే అసలు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే తిథులు, నక్షత్రాలు, మేషరాశి, తులారాశి, మీనరాశి, సింహరాశి, వీళ్ళందరూ ఏదో రకరకాలుగా చెప్తూ ఉంటారు. నీకు నమ్మకం ఉన్న వాళ్ళు నమ్ముతారు, నమ్మకం లేనటువంటి నమ్మరు. కానీ మన పురాణాల్లో, వేదాల్లో రాసింది ఏది కూడా తప్పు కాదు. ప్రజలు అండర్స్టాండ్ చేసుకోవట్లేదు. అరే, మన ఇస్రో చీఫే ఏలియన్స్ ఉన్నారు అని అంత గట్టిగా చెప్తే నువ్వెవడరా చెప్పడానికి అంటారు అమెరికా వాళ్ళు. కారణం ఏంద్రా బాబు అంటే వాళ్ళు చెప్పాలంటారు, మనం చెప్పకూడదంట. ఇది మన దరిద్రం. ఇప్పుడు మనకేంటంటే ఎంతసేపటికి వాడు ఏది చేసినా కరెక్టే. ఇప్పుడు కాల్గేట్ పమ్మని వాడు ఉన్నాడు, వాడు టూత్ పేస్ట్ తయారు చేసేవాడు ఇంతకుముందు, మనం వాడేవాడమే. కాదురా బాబు వేపల మంచిదిరా బాబు అంటే మంచిది నువ్వే చెప్పడానికి వేపల మంచిదని నేను చెప్పాలంటాడు. ఇప్పుడు అదే కాల్గేట్ వాడు కాల్గేట్ కోకు, కాల్గేట్ సాల్ట్, కాల్గేట్ నీము తీసుకొచ్చాడా లేదా? ఇది మన దరిద్రం. మనలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని, సైన్స్ని, ఎడ్యుకేషన్ని సర్వనాశనం మనమే చేసుకుంటాం. వీటన్నిటికి తోడు అగ్నికి అర్జం పోసినట్టు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు మళ్ళీ అదొక వారం అనమాట. సరే, తీసే బాబు మనం ఆయన పేరు ఎందుకు అనవసరం తలుచుకోవడం. 2025 ఎలా ఉంటుందంటే అంత బాగా ఉండదు. ఓకే, ఇక నేను ఈ మేషరాశి, తులారాశి, సంగతి సంవత్సరం తీసేయి. అవన్నీ నమ్మితే నమ్ముతారో, నమ్మకపోతే నమ్మకపోతారు. కానీ 2024లో జరిగినటువంటి పరిస్థితులు చూస్తే 2025 కూడాను అంత గొప్పగా ఏమీ ఉండదు. ఓకే,
ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ప్రపంచం అనేటువంటిది ఆర్థికంగా కొంచెం కుదేలవుతుంది. ఇంచుమించుగా 22, 23 యూరోపియన్ దేశాలు కూడాను ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడాను సైన్యం మీద ఎక్కువ డబ్బులు పెట్టాలనుకుంటున్నారు. సైన్యం మీద ఎక్కువ డబ్బులు పెట్టాలనుకుంటున్నారు అంటే ప్రజలకు తక్కువ అందుతాయి. దేశాన్ని రక్షించుకోవాలి, దాన్ని నేను కాదన్నా. నాటో వాళ్ళు పెట్టిన కండిషన్ అది, మీరు మినిమం 3% ఆఫ్ యువర్ జీడిపి దీని మీద ఖర్చు పెట్టాల్సిందే అన్నాడు. మరి అది చెడు పరిణామమే కదా సార్. వాతావరణం దెబ్బతినడం మూలకంగా సముద్రంలో యొక్క లెవెల్ పెరుగుతుంది. వాతావరణం దెబ్బతినడం మూలకంగా రావాల్సిన టైంలో వర్షాలు రావు. ఓకే, యుద్ధాలు అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి, ఇప్పట్లో ఆగేటట్టుగా కనపడలేదు. ఆర్థికంగా ప్రపంచం అంతా కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లోనే ఉంటుంది. ప్రపంచం అంతా అంటున్నాను, గుర్తుపెట్టుకో. మరి భారతదేశం కూడా ప్రపంచంలో ఒక పార్టీగా, కానీ వీఆర్ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్. ఇదేంటండి మీరు ఎట్లా చెప్తారు, ఏంటండి మీరు అనబాక నువ్వు. మన భారతదేశానికి సంబంధించినంత వరకు మనం ఇటు నేటో వైపు కానీ అటు రష్యా వాళ్ళ వైపు కానీ లేము. ఇద్దరితోటి కూడా సమాన దూరంలోనే ఉంటున్నాము, ఇద్దరితోటి కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాను. ప్రపంచంలో మనకి శత్రువులు అంటూ ఎవరు లేరు నాకు తెలిసినంత వరకు. ఇటు పక్క పాకిస్తాన్, అటు పక్క చైనా వాళ్ళు మన శత్రువులు అనుకుంటాం, కానీ ఆఫ్టర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్ నథింగ్ బట్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వన్స్ అపాన్ ఎ టైం. పాపం అడుగు తినే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళని చూస్తే మనకు జాలేస్తుంది, కానీ అంత జాలి పడ్డా అనేసి మళ్ళీ వాళ్ళు నెత్తి మీద కూర్చుంటారు, అది మన భయం. ఇటు పక్క చైనా వాడేమో 4 అడుగులు ముందుకు వచ్చి ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దాన్ని మన వాళ్ళు గట్టిగా వ్యతిరేకించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారేమో అనేటువంటిది నా భావన. తప్పైతే క్షమించుగాక. ఇది నేను అంటున్న మాట కాదు, దీని గురించి బాగా స్టడీ చేసినటువంటి వాడు చెప్పిన మాట ఒక సామాన్యమైన తెలియాలి కాబట్టి చెప్తున్నాను. అది 0.4 కావచ్చు, 0.8 కావచ్చు, గల్వాన్ కావచ్చు, సచిన్ గ్లేషియర్లో కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. వాళ్ళు మనకంటే 3 రెట్లు ఆర్థిక పరంగా సామర్థ్యం ఉంది, 3-4 రెట్లు సైనిక పరంగా ఉంది. మనదేమో $3.6 ట్రిలియన్ ఎకానమీ, వాళ్ళదేమో $18 ట్రిలియన్ ఎకానమీ. అమెరికా వాళ్ళదేమో ఇంకా ఎక్కువ. అమెరికా వాళ్ళకు కూడా $35 ట్రిలియన్ అప్పు ఉంది, మనకి 200 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది.